నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పెద్ద స్కెచ్చే వేసినాడు మన వల్లభనేని వంశీ ఆ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఆ కేసును వెనక్కి తీసుకున్న తర్వాత మెల్లగా ఎక్కడికో అమెరికాకో లేకపోతే యూకేకో పారిపోతే ఈ పాస్పోర్టు వీసా చూపించవలసి ఉంటుంది కాబట్టి అక్కడ దొరికిపోతామని పాస్పోర్టు వీసా కూడా అవసరం లేనటువంటి నేపాల్కు పారిపోదామని చెప్పి ప్లాన్ వేశాడంట ఆ ప్లాన్ లో భాగంగానే ఆల్రెడీ ఆ కేసులో ఉన్నటువంటి నిందితులు కొంతమంది నేపాల్ లో ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అయితే వచ్చింది అంటే సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి కేసు విత్డ్రా చేసుకొని ఆ రోజు కనుక వంశీని అరెస్ట్ చేయకపోయి ఉంటే ఈ పాటికి నేపాల్లో హ్యాపీగా మందు తాగుతూ తిరిగేవాడు ఇక్కడ చూడండి నేపాల్లో కిడ్నాప్ నిందితులు వంశీ ముఖ్య అనుచరుడు కొమ్మ కోట్లు మరో ముగ్గురు అక్కడే మొత్తం నలుగురు నేపాల్లో తలదాచుకుంటా ఉన్నారు పోలీసులు కళ్ళు గప్పి పారిపోయినారు ఎందుకంటే అక్కడికి వెళ్ళాలంటే వీసానో పాస్పోర్ట్ అవసరం లేదు కాబట్టి అంత ఈజీగా పట్టుకోవడం కుదరదు కాబట్టి అక్కడికి పారిపోయారు వాస్తవంగా ప్లాన్ లో భాగం ఏంటంటే వంశీ ఏ రోజైతే అరెస్ట్ అయ్యాడో ఆ తదుపరి రోజు నేపాల్కు ఆయన కూడా పారిపోవాలని ప్లాన్ వేశారు కానీ ఆయన దురదృష్టం ఆ రోజు అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు రిమాండ్లో అయితే ఉన్నారు నేపాల్లో తలదాచుకుంటూ రాత్రిపూట సన్నిహితులకు ఫోన్లు చేసి ఆయన మన వంశీ ఎలా ఉన్నాడు అదేవిధంగా కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది రాజకీయాలు ఎలా ఉన్నాయి పోలీసుల మూవ్మెంట్ ఎలా ఉంది అని చెప్పి కనుక్కుంటున్నారంట కేసు వివరాలు పోలీసుల కదలికపై ఆరా పసిగట్టిన నిఘా వర్గాలు నేపాల్ నుంచి ఇక్కడొచ్చి పని చేసుకుంటా ఉంటారు నేపాలీస్ రివర్స్ టెండరింగ్ పాలసీ కదా వీళ్ళు రివర్స్ లో ఇక్కడి నుంచి నేపాల్కు పోయి ఆ కేసు సర్ది మణిగిన తర్వాత ఆ కేసు మొత్తం మర్చిపోయిన తర్వాత ఎన్నికలకు ముందు ఇక్కడికి వద్దామని చెప్పి ప్లాన్ వేసుకున్నారు కానీ పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరించి వల్లభనేని వంశీని అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఇవి చూడండి మధునూరి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మిగిలిన నిందితులు నేపాల్లో తిరుగుతున్నట్లు తెలిసింది ఇప్పుడు ఆల్రెడీ 6 డజన్ పైగా రిమాండ్ లో ఉన్నారు మిగిలిన వాళ్ళైతే నేపాల్ పారిపోయారు ఈ కేసులో ఇంకా అరెస్టు కావలసిన ప్రధాన నిందితుల్లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరుడు కొమ్మ కోటేశ్వరరావు అలియాస్ కోట్లు ఒకరు ఈ కోట్లు అనేవాడు ఈ అలియాస్ కోటేశ్వరరావు అనే అతను ఈయనదా సత్యవర్ధన్ ను డీల్ చేసింది నయానో భయానో బెదిరించి ఆ కేసును విత్డ్రా చేసుకునేలా చేసింది అందులో ప్రధాన పాత్ర పోషించింది ఈ కోర్టులోనే అతనితో పాటు కొంతమంది నేపాల్లో ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది ఈ కేసులో మొత్తం 12 మంది నిందితులు ఉండగా వంశీ వెలినేని శివరామకృష్ణ ప్రసాద్ గంటా వీర్రాజు నిమ్మ చలపతి వేల్పూర్ వంశీబాబులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే ప్రస్తుతం వాళ్ళంతా రిమాండ్ లో కూడా ఉన్నారు A5గా ఉన్న ఓలుపల్లి మోహన రంగారావు అలియాస్ రంగాను గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి వ్యవహారంలో సిఐడి పోలీసులు అరెస్టు చేశారు అతన్ని కిడ్నాప్ కేసులో పీటీ వారెంట్ పై కోర్టులో హాజరుపరచడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు ఈ కేసులో రంగాతో పాటు కోట్లది సమాన పాత్ర ఇప్పుడు ఆ కోట్లు అనే ఆయనే ముగ్గురు నేసుకొని హ్యాపీగా నేపాల్లో విహారయాత్రకు వెళ్ళినాడు కానీ పోలీసులకు పక్కా సమాచారం వచ్చేసింది కాబట్టి ఆల్రెడీ ఒక బృందం నేపాల్ కూడా బయలుదేరినట్లు తెలుస్తోంది అక్కడ వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనపడుతోంది అదే విధంగా వంశీ యాక్చువల్ ప్లాన్ ఏంటంటే ఆ కేసు విత్డ్రా చేసుకున్న తర్వాత ఎలాగో ఈ గవర్నమెంట్ ఇంకా 4 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి నేపాల్ పారిపోదామని స్కెచ్ మొత్తం వేసి వాళ్ళని ఇంప్లిమెంట్ చేయమంటే కొంతమంది అయితే దొరికిపోయారు ఆ దొరకని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు నేపాల్లో తలదాచుకుంటా ఉన్నారు రాత్రిపూట దొంగతనంగా ఫోన్లు చేసి ఈ వ్యవహారాలు ఎలా ఉన్నాయి ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాలు అదేవిధంగా వల్లభనేని వంశీ ఎప్పుడు బయటకు వస్తాడు అనే విషయాలు కూడా ఆరా తీస్తున్నారు ఆ మొత్తం వ్యవహారం ఇప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళ చెవిలో పడింది సో వాళ్ళు కూడా ఆపరేషన్ స్టార్ట్ చేశారు చూద్దాం మరి ఏం జరుగుతుందో ఈ కేసులో ఇదండి ఈ రోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు